నా పేరు సిరాపు శ్రీనివాసరావు. నేను జనజాగృతి సంస్థ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్గా పనిచేస్తున్నాను. అయితే తేదీ 25/10/2018న బిఎస్ఎన్ఎల్ టెలికాం డిపార్ట్మెంట్ విజయనగరం వారికి నేను సమాచార హక్కు చట్టం సెక్షన్ 6(1) దరఖాస్తు అనేది సిపిఐఓ గారికి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు 30 రోజుల్లోగా సమాచారం ఇవ్వాలి. ఆ సమాచారం అనేది 30 రోజులు దాటినప్పటికీ ఇవ్వనందున నేను సెక్షన్ 19(1) ప్రకారం పై అధికారికి ప్రథమ అప్పీల్ అనేది రిజిస్టర్ పోస్ట్లో తేదీ 2/11/2022న విజయనగరం టెలికాం డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్ వారికి రిజిస్టర్ పోస్ట్లో పంపించడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు సమాచారం అనేది ఇవ్వనందున నేను సమాచార హక్కు చట్టం సెక్షన్ 19(3) ప్రకారం తేదీ 5/4/2024న రెండో అప్పీల్ అనేది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ న్యూఢిల్లీ వారికి రిజిస్టర్ పోస్ట్లో పంపించడం అనేది జరిగింది. అయినప్పటికీ వాళ్ళు నాకు సమాచారం అనేది ఇవ్వలేదు. ఆ తర్వాత తర్వాత సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వారు నాకు ఒక లెటర్ పంపించారు. ఆ లెటర్లో ఏమనంటే, మీరు పంపించినటువంటి సెక్షన్ 19(3) ప్రకారం రెండో అప్పీల్ అనేది మీరు పంపించింది అంతా కూడా తెలుగు భాషలో ఉన్నది, కావున అది హిందీ లేదా ఇంగ్లీష్ భాషల్లో పంపించాలని నాకు లెటర్లో వాళ్ళు కోరారు. ఆ మేరకు నేను ఇంగ్లీష్లో సెక్షన్ 19(3) ప్రకారం రెండో అప్పీల్ అనేది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వారికి పంపించడం జరిగింది. ఆ తర్వాత నాకు రావాల్సినటువంటి సమాచారం అనేది రాకపోగా తేదీ 4/6/2024న మధ్యాహ్నం 1:05 విజయనగరంలోని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ నేషనల్ ఎన్ఐసి సెంటర్ అంటే నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ హీరింగ్కు రావాల్సిందిగా వాళ్ళు నాకు లెటర్ పంపించారు. ఆ మేరకు నేను హీరింగ్కు విజయనగరం ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వారికి కార్యాలయంకు వెళ్ళి హాజరవటం జరిగింది. అయితే వాళ్ళు ఇప్పటికీ కూడా ఏ విధమైనటువంటి సమాచారం నాకు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వారు పంపించిన కారణంగా నాకు తీవ్రంగా అసౌకర్యం అనేది కలుగుతోంది. ఎవరైనా సరే దరఖాస్తుదారుడు సమాచారం కోసం అప్లికేషన్ పెట్టేటప్పుడు వాళ్ళకి సిపిఐఓ లేదా పిఐఓ 30 రోజుల్లోగా సమాచారం ఇవ్వాలని చట్టం చెబుతుంది. అయినప్పటికీ కూడా సమాచార హక్కు చట్టంకి సంబంధించినటువంటి దరఖాస్తుదారునికి 30 రోజుల్లోగా సమాచారం అనేది అందట్లేదు. ఈ విషయమై అన్ని జిల్లాల కలెక్టర్లు సమాచార హక్కు చట్టం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సక్రమంగా అమలు జరుగుతున్నది లేనిది అనే విషయమై ప్రతి నెల రోజులకు ఒకమారు ప్రభుత్వ కార్యాలయాలకు ఆకస్మిక తనిఖీలు జరిపినట్లయితే సమాచార కార్యకర్తలకు దరఖాస్తులు పెట్టుకున్న దరఖాస్తుదారులకు ఈ ఇబ్బందులు అనేవి ఉండవు. కాబట్టి చట్టాన్ని పక్కాగా అమలుపరచాలని నేను కేంద్ర సమాచార కమిషనర్ వారిని, రాష్ట్ర సమాచార కమిషనర్ వారిని ఈ సందర్భంగా కోరుతున్నాను. సమాచారం సకాలంలో ఇవ్వకుండా దరఖాస్తుదారులకు ఇబ్బంది పెట్టినటువంటి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపైన అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపైన అయితేనేమి తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. 5 ఏళ్ళైనా నాకు సమాచారం ఇవ్వని బిఎస్ఎన్ఎల్ అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. 5/6/2024 నేను సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి నేను ఫిర్యాదు కూడా పంపించాను. రిజిస్టర్ పోస్ట్లో సమాచారం నాకు ఇవ్వని బిఎస్ఎన్ఎల్ అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు ఇవ్వటం జరిగింది.